రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ అని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కేసీఆర్ కు వచ్చాయన్నారు. విధానపరమైన విమర్శలు చేస్తే సీఎం కూడా విధానపరమైన విమర్శలు చేస్తారని చెప్పారు. కేసీఆర్ తిట్లు తిడితే అంతకంటే ఎక్కువ రేవంత్ తిట్టగలరని అన్నారు చామల. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు చామల. హరీష్ రావు గారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటివారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి. ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఊడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ ఓ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఇక పోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు, ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. నీళ్లు నిజాలు ఈరోజు గత 10 సంవత్సరాల మీ పాలనలో జరిగినటువంటి పరిస్థితి, అది అవకతవకలా దండుకొని పోయిర్రా లేదా అని తెలంగాణ ప్రజల ముందు మీరు తేట తెల్లంగా ఒక మంచి భాషా రూపంలో చెప్పండి. మేము కూడా మాకున్నటువంటి భాష, మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతాం. ఇకపోతే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు మీరు కూడా భాష గురించి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలన్న విషయాన్ని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను చెప్పిన విషయాలు మీరు కూడా ఆ దద్దమ్మలకు చెప్పమని కోరుతున్నాను.